హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. అందరూ వేరే వేరే స్టైల్‌లో చేస్తారు. ఇది నా స్టైల్. చాలా ఫ్లఫీగా, సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటది. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చి. ముందుగా బ్రెడ్‌ని పాన్ మీద రోస్ట్ చేసుకోండి. గీ ఆహ్, నెయ్యైనా వేసుకోవచ్చు, లేదా బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మీ చాయిస్ అది. నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్డే తీసుకున్నానండి. మీరు శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. లైట్‌గా రోస్ట్ చేయండి. లేకపోతే తిన్నప్పుడు మనకి టేస్ట్ అంతగా బాగోదు. నేనిక్కడ 2 బ్రెడ్స్ తీసుకుంటున్నానండి. ఫ్రై చేసుకుంటున్నాను. నేను నెయ్యేసుకొని ఫ్రై చేస్తున్నాను. లైట్‌గా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు ఒక బౌల్‌లోని 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 4 ఎగ్స్ తీసుకొని దానిలో వేసుకోండి యెల్లోతో పాటు. నెక్స్ట్ ఇప్పుడు అందులోని ఒక ఆనియన్ చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి, నెక్స్ట్ కొత్తిమీర గుప్పెడు అన్నీ కట్ చేసుకొని వేసుకోండి దానిలోని. ఇంకా దానిలో కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. కొంచెం మిరియాలు కూడా దంచేసి ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ అయితే అంత ఫ్లఫీగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ అనేది. మిక్సర్తో అయినా చేసుకోండి, లేదా స్పూన్తో అయినా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దామా, ఎక్కువ వద్దు. కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మిక్చర్నంతా వేసేయండి. ఆమ్లెట్ మిక్చర్నంతా వేసేసి మిక్స్ చేసి కొంచెం ప్యాన్ అటు ఇటు తిప్పితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదండి. అప్పుడు ఈ బ్రెడ్ని అందులో డిప్ చేసి రెండో సైడ్ కూడా డిప్ చేయండి. ఆమ్లెట్ అంతా దానికి పడుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి ఆమ్లెట్. మెల్లిమెల్లిగా తీయండి, మళ్ళీ ఆమ్లెట్ పోతుంది తీసినప్పుడు. స్లోగా తీయండి జాగ్రత్తగా. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఫ్రై చేసుకోండి, లేదా ఉంటుంది అందుకు. సో రెడీ అయిపోయిందండి బ్రెడ్ ఆమ్లెట్. ఎంతో ఫ్లఫీ టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని.